అమ్మ వాళ్ళ హోమ్ సిరీస్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అవ్వబోతోంది. గృహప్రవేశం టైం ఆన్లో ఉందన్నమాట. గృహప్రవేశం వీడియో వస్తుందా లేదా అని నాకే డౌట్గా ఉంది. సో ఇక్కడైతే బొట్లు చెప్పడానికి అంటే పిలుపులు పిలవడానికి వెళ్తున్నాము. సో దానికన్నా ముందు మంచిగా దండం పెట్టేసుకుని వెళ్దాం. సో ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకుని నేను బయలుదేరేటప్పటికి 9 అయింది. సో అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది మా ఇంట్లో పనులంటూ. సో ఇక్కడైతే బయలుదేరాము. ఎవరికి చెప్తున్నట్టు నేనైతే వీడియో తీయలేదు. అండ్ అక్కడ కొన్ని ఫ్రేమ్స్ కావాల్సి వచ్చాయి. సో అవి మాత్రమే తీసాను అనమాట. ఇక్కడైతే వెళ్తున్నాము. మొత్తం అంతా తిరిగేసి 3 o'clockకి నేను ఫోటో ఫ్రేమ్స్ దగ్గరికి వచ్చాను అనమాట. ఒక 1 hourలో చేసి ఇచ్చేస్తా అన్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఒకటి 10,000 నుంచి 15,000 వరకు చెప్తున్నారు. ఇక్కడైతే ఈ ఫోటోలు మేము సెలెక్ట్ చేసుకున్నామన్నమాట. ఇవేం లేదు, పేపర్స్లా ఉంటాయి, షీట్లాగా. సో అవి మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి కావాల్సిన మోడల్స్లో సో వాళ్ళు దాన్ని ఫ్రేమ్ కట్టేసిస్తారు. అంతకుమించి ఏముండదు. అది మనకు ఫ్రేమ్ అంతా తయారైపోయిన తర్వాత ఎంతో పెద్దదిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ తయారవకముందు సింపుల్గా ప్రతిదీ జాయిన్ చేసే ముందు కొంచెం ఏంటంటే ఇంతేనా అన్న ఫీలింగ్లో వస్తుంది. కానీ ఫ్రేమ్స్ అనేది తయారైపోయిన తర్వాత చాలా నీట్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లైటింగ్లు పెట్టారు ఇప్పుడు. సో అవి ఆ ఫ్రేమ్స్ చాలా చాలా నచ్చాయి నాకు. నేను మళ్ళీ తిరిగి 6కి వచ్చాను ఇక్కడికి. అయినా సరే మా ఫ్రేమ్స్ అవ్వలేదు. అప్పుడు స్టార్ట్ చేశారు. వెలిగించే పెట్టి తెచ్చినట్టే ఉంది. పెన్సిల్ వెలిగించు. పెన్సిల్ 2 పెన్సిల్ తీసుకుని వెలిగించు. పెట్టి తెమ్మంది. అది మరి ఎవడ వెలిగించలేదు. అయ్యి బుడ్డి అయిపోయినాయా పెన్సిల్? పెన్సిల్ అసలు వెలిగించలేదా? వెలిగించండి. పెట్టేం ఖాళీ చేయకలేదమ్మా బాబులు. భూచక్రం చంటికి 2 అమ్మాయిలు అనుకుంటున్నా. చేయకండి, అరుస్తానికి సౌండ్ ఏం లేదమ్మా. అరుస్తారు ఉత్సాహం. మందులు చూసేటప్పుడు వచ్చేది ఉత్సాహం. దగ్గర నుంచి డాడీ మందులు 3 రోజుల నుంచి. నువ్వు ఇన్నర్ వేర్ వేసుకోకపోతే మాత్రం అసలు మునిగొడ్డడి దూరంగా పెట్టు. దూరం పెట్టరా, కళ్ళకే తగులుతుంది. చేయి దూరంగా పెట్టమ్మా.
వెళ్ళట్లేదు. చూడు ఇక్కడ చూడు ఎక్కడ చూడు ఇక్కడ నేను ఇక్కడ అడిగాడుతాను ఇదే వెళ్ళిపోతాయి అక్కడికి. ఇది ఇక్కడ చేప ఉంది. చేప పట్టుకోకు. ఎక్కడుంది చేప? వెళ్ళిపోయింది. ఎక్కడే కనబడింది. ఇక్కడ చూడు, ఇక్కడ వచ్చేది అనుకుంటా పైకి. అగో అగో చిన్న చేపలు. ముందు పిల్లలు దించేస్తే వాళ్ళు కాలువ దగ్గరికి వెళ్ళి చేపలతో ఆడుకుంటున్నారనమాట. సో ఇక్కడ మాకు పుట్ట కాలువ పక్కనే ఉంటుంది అండ్ గుడి కూడా ఉంటుంది అక్కడ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. సో అక్కడికైతే వెళ్ళాము. సో మ్యాక్స్ లాస్ట్ ఇయర్ కూడా మన నాగల చవితికి అక్కడికే వెళ్ళాము అండ్ ఈ ఇయర్ కూడా అక్కడికే. అండ్ సుబ్బారాయుడు షష్ఠి అంటాం కదా, సో ఆ పండగ కూడా ఇక్కడికే వస్తాం అనమాట. మొత్తం 3 times. అండ్ దాంతోపాటు ఏదైనా కార్తీక మాసంలో పూజ చేయించుకోవాలన్నా ఈ కాలువ దగ్గరికి వస్తాము. సో అలా అనమాట. జిమ్కి వెళ్ళాలన్నా ఈ దారిలోనే వెళ్తా. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే మంచిగా మొక్కుకుందాం అని చెప్పేసి పాముల పుట్ట దగ్గరికి వచ్చాము. అక్కడ పాములు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ జనం మాత్రం ఎక్కువ మంది కూర్చుంటూ ఉంటారు. మామూలు రోజుల్లో కూడా అక్కడ ఎక్కువ మందే ఉంటారు. అలా కూర్చుని పిల్లలు కానీ లేక పెద్దవాళ్ళు కానీ సో అక్కడ కూర్చుని ఉంటారు. అక్కడ చిన్న చిన్న బెంచెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో కూర్చుంటారు గుడి దగ్గర అందరూ. సో ఇక్కడైతే చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. మేము మ్యాక్స్ 9-10 ఆ మధ్యలో వచ్చినట్టున్నాము. నాకు బాగా లేట్ అయిపోయింది. మనుగడి క్యారేజీ పెట్టేసి వద్దాం అనుకున్నాము, కానీ బాగా లేట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు వాడు స్కూల్కి వెళ్ళన్నాడు. సో అందుకని అది ఒక ఎక్స్ట్రా పనిగా అయిపోయింది అనమాట. దాని తర్వాత మంచిగా ఇంకా ఆలస్యం అయితే అయ్యిందిలే అని చెప్పేసి అన్నీ పూర్తి చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామన్నమాట. ఇక్కడైతే అన్నీ తయారు చేసుకుని చలివిడి, వడపప్పు అండ్ మనకి నువ్వులుండలు, సో తేగ అండ్ బురగుంజు, కోడిగుడ్డు, పాలు ఇవన్నీ అరేంజ్ చేసుకుని అన్నీ ఒక బ్యాగ్లో సర్దేసుకుని తీసుకొచ్చాము. అండ్ దాని తర్వాత మా ఆడబొడుచు గారు కూడా ఉన్నారనమాట అప్పుడు. సో ఆవిడ నేను ఇద్దరు కలిపి మంచిగా పూజ చేసుకున్నాం. అండ్ ఆయన వచ్చారు అండ్ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రీతి కూడా ఇక్కడే ఉంది దట్ టైంకి. సో బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రీతి దీవాళికి వచ్చింది. సో ఇంకా ఉంచేసుకున్నాం అనమాట, గృహప్రవేశం అయ్యాక వెళ్తుంది అని చెప్పేసి. సో అందుకే దాన్ని పంపించలేదు. ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోయింది. ఆ టైంకి అక్కడే ఉందన్నమాట. సో మంచిగా పూజ చేసుకుని దేవుడికి బాగా దండం పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళి పూజ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. కార్తీక మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. ఎంతమంది పూజలు చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. నాకైతే చేయడానికి అసలు అవ్వట్లే, కానీ టెంపుల్స్కి బాగానే వెళ్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చూసినట్టయితే కపిలేశ్వరం గుడికి వెళ్ళాము అండ్ ఇంకొక దానికి వెళ్దామని ట్రై చేస్తున్నా. నేను ఎప్పుడు వెళ్ళని గుడికి. సో చూద్దాం, వెళ్ళాలి అని అనుకుంటున్నాను. వెళ్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే దేవుళ్ళందరినీ బాగా ప్రార్థించుకోండి అందరూ. ఈ సంవత్సరం అంతా పెట్టని దీపాలన్నీ ఈ కార్తీక మాసంలో 325 ఒత్తులు చాలామంది తీసుకుంటారు. ఇంటి యజమాని వేయడం ముఖ్యం అంట. సో అందరూ చెప్పేది అదే. ఆడవాళ్ళు ఒక్కటే వెళ్ళి పూజ చేసే కన్నా వెనకాల మీ భర్తలను కూడా తీసుకెళ్ళి మంచిగా 365 ఒత్తులు వాళ్ళ చేత వేయించండి, బాగుంటుంది. సో మీకు కూడా శుభం జరుగుతుంది. వాళ్ళు చేస్తే మనం కూడా చేసినట్టే కాబట్టి పూజ ఇద్దరికీ మంచిదే అండ్ మన పిల్లలకు కూడా మంచిదే.
ఈరోజు 2 వీడియోస్ ఎడిట్ చేశాను. ఆల్రెడీ అప్లోడ్ కూడా అయిపోయింది. ఒకటేమో పౌర్ణమి రోజు ముందు వీడియో అండ్ ఒకటి తర్వాత పౌర్ణమి రోజు వీడియో 2 అప్లోడ్ చేసి ఈరోజు ఒకటి అండ్ రేపు లేదా ఎల్లుండి ఒకటి అప్లోడ్ చేద్దామని ట్రయింగ్ అనమాట. ఇది కూడా ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ప్రస్తుతానికి ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నాను. సో లైట్ అక్కడ తెద్దామా, ఒక్క నిమిషం. సో అలా కూర్చున్నా అనమాట. అండ్ నేను వెళ్ళింది బొట్లు చెప్పడానికి వెళ్ళాను, కానీ మంచిగా వీడియో తీయడానికి అవ్వలే. సో బాగా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు అంతగా నాకు కనిపించలేదు అనమాట. సో అందుకని తీయలేదు. కొంతమంది ఆ రోజు పూజల వల్ల బయటికి వెళ్ళడము అవన్నీ జరిగింది. సో అందుకే వీడియో తీయలేదు. అండ్ కొన్ని ఫ్రేమ్స్ కావాలి, దేవుడికి పటాలు అవి కావాలి కదా. సో అందుకని ఫ్రేమ్స్ కోసమని వెళ్ళాము. అండ్ అక్కడే చాలా టైం పట్టేసింది. కొన్ని పనుల వల్ల ఇంకా బాగా లేట్ అయిపోయింది. సో సాయంత్రం వచ్చేటప్పటికి 7 or 7:30 అయిపోయిందనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ డే నాగుల చవితి. ఆల్రెడీ దీపావళి వ్లాగ్ పెట్టేశాను. దాని తర్వాత కంటిన్యూషన్ ఈ వ్లాగ్ అనమాట. నేను ముందే కార్తీక పౌర్ణమి వీడియోస్ ముందే పెట్టేశాను. సో ఇది నెక్స్ట్ కంటిన్యూషను, అంటే దీపావళికి. సో దీపావళికి పౌర్ణమికి మధ్యలో అమ్మ వాళ్ళ గృహప్రవేశం జరిగింది. సో దట్ కంటెంట్ వస్తుందా లేదా అని ఇంకా పూర్తిగా తెలీదు, ఎందుకంటే అన్నీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫోన్లో చేయడానికి అవుతుందా లేదా అన్నది నాకు తెలియదు అనమాట. సో నేను ఎక్కువ వీడియో ఫోన్లో తీసి ఫోన్లోనే చేస్తాను. పెన్ డ్రైవ్లో ఉన్నది ఫోన్లోకి ఎలా ఎక్కించాలో నాకు తెలీదు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సో దాని తర్వాత నాగుల చవితి. సో పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంటికి వచ్చాము. సో ఆ రోజు జరిగిందంతా అది. అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనుకుంటా నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో ఆ రోజు నుంచి ఇంక అక్కడే. సో బేసిక్గా జరిగిందంతా అది. సో అదనమాట. అండ్ మధ్యలో ఒకసారి నేను బట్టలకు కూడా వెళ్ళినట్టున్నాను. సో అలా జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వ్లాగ్ ఏం వస్తుంది అనేది ఇంకా నాకు క్యూరియాసిటీ అవ్వలేదు, ఎందుకంటే నేను ఏం వీడియో తీసానో నాకే గుర్తులేదు. సో దట్స్ ద వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి మీరు మొదటిసారి వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా తెలిస్తే కొన్ని తప్పులు ఉంటాయి నాలో, సో అవి కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో అదనమాట. బాయ్ గైస్.